గైస్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ నరీ యూట్యూబ్ ఛానల్ అండి. అందరికీ నమస్కారం. సో ఇవాళ రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన పంజాబీ స్టైల్లో చోలీ మసాలా కర్రీ అండి. ఇది పూరిలో కానీ చపాతీలో కానీ సూపర్గా ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చోలే మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకోవాలి తెలుసుకుందామా. ఇప్పుడు దాకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ముందుగా ఒక కుక్కర్ తీసుకున్నాను. నేను ముందుగా నానబెట్టుకున్న చోలేని ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను. నేనైతే ముందే నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అనేది వాటిని నానబెట్టాను అనమాట. నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేశానండి. ఇప్పుడు దాంట్లోకి టేస్ట్కి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. లిడ్ పెట్టేసి ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. అవి కుక్కేలోపు మనం గ్రేవీని ప్రిపేర్ చేసుకుందామండి. నేను ముందుగా స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకున్నాను. దాంట్లోకి 2 దాల్చిన చెక్క యాడ్ చేస్తున్నానండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరిని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర పౌడర్ ఉన్నా ఓకే అండి. సో అలాగే నేను ఒక 5 కాజు అనేది యాడ్ చేసేసాను. వాటిని మంచిగా ఫ్రై చేసేసుకుందాము. గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి. మాడిపోకుండా చూసుకోండి. చూసారు కదా, ఈ విధంగా సరిపోతుందండి. వీటిని తీసుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకుందాము. అదే కడాయి పెట్టేశానండి. ఇప్పుడు ఆల్రెడీ ప్యాన్ అనేది హీట్ అయిపోయింది కాబట్టి సో దాంట్లోకి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ జీరా, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేది యాడ్ చేసుకున్నానండి. నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి ఒకసారి గరిటెతో మంచిగా మిక్స్ చేస్తున్నాను. ఆనియన్స్ అనేది మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి పెట్టుకోండి. సో ఇవి అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వాటిల్లోకి 2 ఇలాచీని యాడ్ చేసేసుకుందామండి. యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో కలబెట్టేసేద్దాము. మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదనమాట. దీంట్లో కంపల్సరీ అని ఏం కాదండి. నేనైతే యాడ్ చేయట్లేదు. చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనము వాటిల్లోకి టమాటో ప్యూరీని యాడ్ చేసేసుకుందాము. నేనైతే 3 టమాటాస్ తీసుకున్నానండి. ముందుగానే ప్యూరీ పట్టేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు వాటిని కూడా యాడ్ చేసేద్దాము. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఆ కరివేపాకున్న ఫ్లేవర్ అంతా ఇప్పుడు టమాటాకి మంచిగా పట్టేసిద్దండి. అందుకే నేను ఇప్పుడు వేస్తున్నాను. గరిటెతో ఒకసారి మంచిగా మిక్స్ చేద్దాము. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనము 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే కొంచెం మిక్స్ మసాలా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియా మసాలా యాడ్ చేసేసి ఒకసారి గరిటెతో మంచిగా మిక్స్ చేసేద్దాము. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మంచిగా మగ్గనిద్దాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. చూసారు కదా, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ అనేది యాడ్ చేసేసుకుందామండి. గ్రేవీకి పట్టేలాగా ఈ మసాలా స్టఫ్ అంతా మంచిగా కలిపెట్టేసేయండి. కలిపెట్టేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మంచిగా కుక్ చేసుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. చూసారు కదా, గ్రేవీకి అంతా మసాలా స్టఫ్ మంచిగా పట్టేసిందండి. సో మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న చోలీ వాటర్ అంతా యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా గరిటెతో మిక్స్ చేసి ఒకసారి టేస్ట్ అనేది చెక్ చేసుకోండి. ఉప్పు, కారం, స్పైసెస్ అనేది కరెక్ట్గా పడిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఒక్కసారి గరిటెతో కలపండి. ఇప్పుడు దీంట్లోకి మనము కసూరి మేతిని యాడ్ చేసేసుకుందామండి. కసూరి మేతి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒకవేళ మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. కంపల్సరీ అని ఏం లేదు, కానీ వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుందామండి, మిరియాల పౌడరు. అలాగే కొంచెం కొత్తిమీర కూడా చల్లేసుకుందామండి. కొత్తిమీర చల్లేసుకొని ఒకసారి గరిటెతో మంచిగా మిక్స్ అయ్యేలాగా కలబెట్టేసిద్దాము. అంతేనండి, పంజాబీ స్టైల్లో చోలీ మసాలా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది కానీ చపాతీలకు కానీ, పూరీలకు కానీ, రోటీలకు కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఈ రెసిపీ అనేది నాకు కామెంట్లో చెప్పండి. చూసారు కదా ఇవాళ వ్లాగ్ రెసిపీ. ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.